ఫ్రెండ్స్, ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఈయన మా వాచ్మెన్ సత్యనారాయణ అండి. చూడండి, ఇదిగో తను చేత్తో పుడితే ఇట్లా పెడితే అట్లా అన్నీ కూడా మొలిసేస్తాయి. చూడండి, చిన్ని మామిడికాయ చెట్టుకే చూడండి ఎంత వచ్చేసిందో, చిన్న బుల్లి మామిడికాయ. ఇదిగోండి మొలగ చెట్టు. మాకున్న కొద్ది ప్లేస్లోని ఎన్ని మొక్కలు వేసారో చూసారా. ఇదిగోండి, ఇదిగో చిక్కుడు పాదు. మళ్ళీనేమో ఇవి మా దేవుడు పూజకి పువ్వులు పెట్టాడండి. ఓకేనా. మళ్ళీ పచ్చిమిర్చి చెట్లు కూడా ఉన్నాయి, చూపిస్తా ఉండండి. అదో మామిడికాయ చెట్టు, అదిగోండి పచ్చిమిర్చి. మళ్ళీ ఇంకా రండి వెళ్దాం, ఇంకా ఉంది మీకు చూపించాల్సింది. వెళ్దాం ఉండండి. ఒక వాము, బజ్జీలు వేసుకోవడానికి వాము. ఇంక ఇది ఒక మామిడికాయ చెట్టు. ఇంకోండి గోరింట చెట్టు, గోరింటకాయ చెట్టు, గోరింట చెట్టు, గులాబీలు, నిమ్మ చెట్టు, వాక చెట్టు, ఇదిగోండి వాక చెట్టు, గులాబీ చెట్లు. ఇదిగోండి మామిడికాయ చెట్టు ఇంకోటి. మళ్ళీ జామ చెట్టు. ఇదిగోండి వేప చెట్టు కూడా ఉంది, చూసారా ఫ్రెండ్స్. వేప చెట్టు. ఇదిగోండి జామ అనేది పత్రిక. ఓకే. ఇదిగోండి అరటి తోట పెట్టేశాడు, చూసారండి మా వాడు. ఇదిగోండి మొత్తం ఇదిగోండి చూడండి, అరటి తోట, గోంగూర, పొట్లలు, బీరలు, అదే చూడండి నిమ్మ మొక్కలు, టమాటా చెట్లు, గోంగూర, తోటకూర. మావాడు కాదండి, మా వాచ్మెన్. ఇదిగోండి బొప్పాస్కాయలు చూసారా ఎంత బాగున్నాయో కదా. చూడండి, మీకు మొన్న దానిమ్మ చెట్టు అండి ఇది. మీకు గుమ్మడి పాదు కూడా చూపిస్తుంది. ఇదిగోండి తెల్ల జిల్లేడు మంచిది అంటారు కదా. ఇదిగోండి తెల్ల జిల్లేడు. ఇదిగోండి ఇంకో మామిడి చెట్టు. గోరింట. ఇదేంటి సత్యనారాయణది? పనస చెట్టు అండి. పనస చెట్టు కూడా పెట్టాడు చూడండి మావాడు. పనస చెట్టు. ఇదిగోండి గుమ్మిడి చెట్టు అండి. గుమ్మడికాయలు తీసి చూపిస్తానండి, మాట్లాడదు కానీ గుమ్మిడికాయ తీసి చెప్తాను. ఇదండి మా తోట. మరి చూసారా, అన్నీ కూడా మాకు ఇక్కడ మేమేమి మంచిగా మాకు అన్నీ తెచ్చిస్తూ ఉంటాడు తను. ఏది కొంచెం కాపుకు రాగానే. చూడండి ఫ్రెండ్స్, ఇది మా తోట. బాగుందా అండి?